నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా నమస్కారములు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీ పంచాయతీ. నా పేరు ఎస్ నబీ రసూల్. ఇక్కడ నేను యూనిట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. మన గవర్నమెంట్ లేనప్పుడు 5 సంవత్సరాలు పార్టీని నడుపుకుంటూ, కేడర్ని కాపాడుకుంటూ, పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేస్తూ 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కేడర్ని కాపాడుకున్న వ్యక్తిని సార్. నా వయసు 63 సంవత్సరములు. 43 సంవత్సరాలుగా జెండా మోస్తాను. సత్య వరకు ఈ జెండా మోస్తాను సార్. మా గోడు వినండి సార్. ఎవరు మాట్లాడేవారు దిక్కు దివానం లేని కార్యకర్తలుగా నిలబడ్డాం సార్ ఈరోజు మేము. సార్, మా పరిస్థితి ఆలోచించండి సార్. మీ దగ్గరికి రావాలంటే మా స్తోమత లేదు, మేము చెప్పాలంటే మా స్తోమత లేదు. ఒక వీడియో ద్వారా మీకు విన్నపించుకుంటున్నాను సార్. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి మేమే లీడర్ని చలామణి అవుతున్నారు సార్. దయ ఉంచి మా ఇట్ల వాళ్ళకు గమనించండి సార్. మా పరిస్థితులను అర్థం చేసుకోండి సార్. గవర్నమెంట్ లేనప్పుడు 30 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను పార్టీ కేడర్ని కాపాడుకున్న వ్యక్తిని సార్. ఈరోజు మేము ఎక్కడికి పనికి రాకుండా పోయాం సార్. ఎలక్షన్ల ముందు ఓటింగ్ రోజు మీరు 4 గంటలకు కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలి మీరు గైడెన్స్ ప్రకారంగా 4 గంటలు చేసి ఏజెంట్లు కూర్చోబెట్టుకొని ఎక్కడ ఎవరు కూర్చోబెట్టాలో ఏం చేయాలో పోలీసులతో వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ మంది కాదు మా ఇబ్బందులు పడ్డాం సార్. పొద్దున 4 గంటలు లేచినప్పటి నుండి 8 వరకు ఈవీఎంలు పోయేంత వరకు మేము కష్టపడి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు మాకు చేయలేదు, మీరు వైసీపీ చేశారంటారు సార్. దైవ సాక్షిగా చెప్తున్నాను, వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తాను కూడా పార్టీని లొంగలేని వ్యక్తిని సార్. నేను డబ్బు ఆశ పెట్టారు. అప్పుడు ఉన్న ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరి గారికి కూడా పోయి చెప్పా, అన్న ఈ పరిస్థితి ఉంది, నాకు ఇట్లా వస్తున్నారు, ప్రతి వార్డును బలోపేతం చేస్తున్నావు, డబ్బు ఇస్తారని చెప్పేసి మన పరిస్థితి అని చెప్తే, మీరు జంకద్దండి, పార్టీకి పనిచేయండి, నాకు వచ్చినా ఒకటి ఎవరికి వచ్చినా మనం నాయకుని గెలిపించుకోవాలని చెప్పి ఆ రోజు మాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు గెలిచిన తర్వాత వైసీపీ లీడర్లంతా అక్కడ చేరుకొని టీడీపీ లీడర్లంతా పంపించేసేసి ఏమని అడిగితే మీరు మాకు చేయలేదు, మీరు వైసీపీకి పనిచేశారని చెప్పి మాకు రిటర్న్ ఇది వస్తున్నారు సార్. దయ ఉంచి మీరు అర్థం చేసుకోండి సార్. మా భవిష్యత్తు ఆలోచన చేయండి సార్. గవర్నమెంట్ లేనప్పుడు 30 లక్షలు ఖర్చు పెట్టుకున్న ఒక వ్యక్తిని సార్. నేను కార్పెంటర్ పని చేసుకుంటూ బతికిన వాడిని. 30 లక్షలు ఖర్చు పెట్టి పార్టీని కేడర్ని కాపాడుకున్నవాడిని సార్. మన గవర్నమెంట్ లేనప్పుడు గుండె ధైర్యంతో ఎదిరించే సార్ వాళ్ళకు పోటీ పడ్డాను. రాజీవ్ కాలనీ పంచాయతీ పుట్టినప్పటి నుండి ఇంత గట్టి పోటీ ఎవరు ఇవ్వలేదు సార్. అయినా నేను ఇచ్చాను సార్. నా మీద కేసులు, హౌస్ అరెస్టులు, బైండ్ ఓవర్లు సార్. కొవ్వొత్తుల ర్యాలీ జరిగే రోజు ఆ రోజు సార్ హైకోర్టు కేసు పడితే ఆ కోర్టు నుండి నేను కేసు కూడా బరాయించాను సార్. దయ ఉంచి మా ఇట్ల కార్యకర్తలు 100 మంది ఉన్నారు సార్. సార్ కాపాడండి సార్. మా గోడు వినండి సార్. మీకు చెప్పుకోగా మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? స్థానిక ఎమ్మెల్యే గారు వైసీపీ చేశారంటారు, మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? మా పరిస్థితి ఎవరు వింటారు? మీరేమో కార్యకర్తలే నిర్మాతలు అంటారు, కానీ మా భవిష్యత్తు చూస్తే ఈ ఆలోచన ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము ఎవరికి చెప్పుకోవాలి? మాట్లాడే వాళ్ళు దిక్కు లేరు సార్. మాకి వైసీపీ గవర్నమెంట్ కూడా ఇంత హరాస్మెంట్ లేదు సార్. మాకి ఎవరికి సార్ చెప్పుకోవాల్సింది? మీరు కొత్త నాయకులకు ఎవరికి ఇస్తారు, వాళ్ళకి పని చేయాలి, వాళ్ళు దగ్గరికి తీసుకోకపోతే మా భవిష్యత్తు ఏంటి సార్? దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అంటే నేను దగ్గుపాటి పురంధేశ్వరి తాలూకు అనుకొని చాలా సంతోషపడ్డా సార్. మాకు పరిచయం లేదు, ఆయన ఊరు తెలియదు, ఎవరు తెలియదు. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము, పార్టీకి పని చేయడం జరిగింది. కానీ మా అక్కగారి తాలూకా అనుకున్నాను. వాస్తవానికైతే ఇది నిజం సార్. తర్వాత తెలిసింది ఆమె తాలూకా కాదని. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? వినండి సార్, మా గోడు కొంచెం.
మహానాడులో కూడా పాల్గొనలేకపోయినాం సార్ మేము. ఏమని పాల్గొనాలి సార్? ఏమని పాల్గొనాలి చెప్పండి, మీరే చెప్పాలి సార్. 43 ఏళ్ళు జెండా మోసిన వాడిని ఈరోజు నువ్వు వైసీపీ పనిచేసావంటే మా బాధలు ఎవరు రాజీవ్ కాలనీ పంచాయతీలో ఒక పక్క కామ్రేడ్స్, ఒక పక్క వైసీపీ, అట్లా చోట జెండా నిలబెట్టిన వాళ్ళ వ్యక్తిని సార్ నేను. మీరు హెలిప్యాడ్ 3 రోజులు మా కాలనీలో హెలికాప్టర్ దిగితే నా ఇంటి ముందు 30 అడుగుల మీద జెండా ఎగరేసిన వాడిని సార్ నేను. ఈరోజు మాకు దిక్కులేదు సార్ మా పరిస్థితి అంటే. ఎవరు చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఒక కార్పెంటర్ పని చేసుకొని బతుకుండే వాడిని పార్టీ పరంగా 30 లక్షలు ఖర్చు పెట్టి నేను ఓడిపోయిన వాడిని నాకు భవిష్యత్తు లేకపోతే ఎవరు సార్ ఇచ్చింది నాకు? నా ఇంట్లో వాళ్ళు లక్షల మంది ఉన్నారు సార్. కార్యకర్తలు కాపాడండి సార్. కార్యకర్తలు కాపాడండి సార్. కార్యకర్తలు కాపాడండి సార్. ఏం సార్ మా భవిష్యత్తు? మరి ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడచ్చు దిక్కు లేరు సార్ మాకు. 2 సంవత్సరాలు ఏంది ఎలక్షన్ జరిగి గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఆప్యాయంగా మాట్లాడిన దాఖలాలు లేవు సార్ మాకు. మీ దగ్గరికి రావాలంటే పర్మిషన్లు కావాలి, రాలేము. వీళ్ళ దగ్గరికి పోవాలంటే వీళ్ళు ఏమంటారు, నువ్వు వైసీపీకి చేసావు అంటారు. ఎవరు చెప్పుకోవాలి సార్ ఈ బాధలు? ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది సార్? ఈ చిన్న వీడియోకి గమనించండి సార్. పార్టీని, క్యాడర్ని కాపాడుకోండి సార్. పార్టీని, క్యాడర్ని కాపాడుకోండి సార్. ఇంతకంటే ఏం చెప్పలేదు సార్. ఎంత దౌర్భాగ్యం ఉంటే బాబు. మహానాడుకు పోవాలన్నా కూడా మనసు ఒప్పలేని వ్యక్తి అయిపోయాను సార్ నేను. నమస్కారం సార్. జై చంద్రబాబు నాయుడు, జవహర్ ఎన్టీఆర్, జై లోకేష్ బాబు.